నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్లీ ఇప్పుడు కవిత లిక్కర్ కేసు అని అందరికీ తెలుసు సార్. ఫస్ట్ టైం జరుగుతుంది కదా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి కదా సార్. యాక్చువల్ అప్పుడే అరెస్ట్ ఏం చేసింటే బీజేపీ ప్లస్ అయ్యేదని కొంతమంది అనలిస్ట్ అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటి సార్ అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ పడి బీజేపీకి నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రత్యేక కారణం అంటే ఇప్పుడు లాస్ట్ టైం మొన్న చేస్తుంటే వాళ్ళు పవర్లో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ పవర్లో ఉన్నారు. సో పవర్లో ఉన్నప్పుడు కనుక చేస్తే వాళ్ళు స్టేట్ మెషినరీ మొత్తాన్ని యూజ్ చేసుకొని బీభత్సమైన డ్రామా చేసేవాళ్ళు. అంటే పోలీస్ సపోర్ట్ తీసుకొని లేకపోతే ఈ వాళ్ళకున్న స్టేట్ మెషినరీని యూజ్ చేసుకొని వాళ్ళ అన్ని చోట్ల ధర్నాలు చేయటం చాలా భయంకరంగా డ్రామా చేసి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు చూడండి, ఎవడన్నా ఒక్కడన్నా వచ్చి ముందుకు వచ్చి అడ్డుపడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అప్పుడు ఎంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు? ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ. సో అప్పుడు చేసి ఉంటుంటే సింపతి కోసం అని చెప్పని విపరీతంగా లేడీస్ పోయి రోడ్ల మీద పడి ఏడవటం, రకరకాలు గోల చేసి అది నిజమో కాదో అని ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా. ఇది జస్ట్ ఇన్వెస్టిగేషనే కదా. సో నెగిటివ్ అంటే బీజేపీకి డెఫినెట్గా పాజిటివ్ అయ్యి ఉండేది. ఏది అరెస్ట్ చేసి ఉండుంటే అంటే కనీసం ఒక 20 సీట్లు అయితే మినిమం దాటుతాయని ప్రతి ఒక్కళ్ళు 20 నుంచి 25 గ్యారంటీ అనుకునే. ఎందుకంటే మనకి గ్యారంటీగా గెలుస్తారన్న చాలా మంది, ఒక 10 మంది లీడర్లు ఓడిపోయారు. రైట్? ఇప్పుడు బండి సంజయ్ ఓడిపోయా, రఘునందన్ ఓడిపోయా, ఈటల రాజేందర్ ఓడిపోయా, అరవింద్ ఓడిపోయా. రైట్? కల్వకుర్తి అనుకున్న అతను ఓడిపోయా. ఇట్లా అంత ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఓడిపోయారు. అయితే ఎందుకు ఓడిపోయారు అని చెప్పంటే చాలామంది బీజేపీ వాళ్ళు వీళ్ళు మీడియా వాళ్ళు చేసిన కన్ఫ్యూజన్ వల్ల బీజేపీ సపోర్ట్స్ చాలామంది కాంగ్రెస్కి ఇస్తారు. ఎందుకంటే కోపం అప్పుడు కేసీఆర్ మీద కోపం ఉండేది. కరుడు కట్టిన హిందువులకి కేసీఆర్ మీద బాగా కోపం వచ్చింది. అంటే కాంగ్రెస్ అన్న కోపం ఉన్నా కూడా అంటే రీసెంట్ 10 years కేసీఆర్ పరిపాలన చేశాడు కాబట్టి, అంటే హిందువులని బొందగాళ్ళు అంటాము, లేకపోతే బైన్సా అల్లర్లు చేసినప్పుడు ఆ ముస్లిమ్స్ వచ్చి మన హిందువులు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇళ్ళని పగలబెట్టేసి ఆ జనాలందరినీ ఆడవాళ్ళని యాతన చేసినప్పుడు కోవిడ్ టైంలో ఎవరైనా యూట్యూబర్స్ వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి బయటికి ఇన్ఫర్మేషన్ రానియకుండా చేసి, తర్వాత ఇక్కడ మసీదు కట్టాడు, సెక్రటేరియట్లో మసీదు కట్టాడు. సెక్రటేరియట్ని ఇప్పుడు ఒక ఇస్లామిక్ బిల్డింగ్ లాగా కట్టాడు. 1,00,000 కోట్లు దీనికి చేశాడు. కాళేశ్వరం ఖర్చు పెట్టాడు. అందరికి రాష్ట్రం అంతా అప్పు చేశాడు. ఇట్లా గండిపేట భూములన్నీ లాక్కోవాలని ట్రై చేశాడు. ఓకే, ఇండైరెక్ట్గా. ఇంకోటి చాలామంది ఫోకస్ చేయడం ఇంకో విషయం ఉంది. G111 ఎత్తేయాలని ట్రై చేశారు. G111 మన హైదరాబాద్ చుట్టూతో, కండిపేట చుట్టూతో ఉన్న ప్రాంతాల్లో మన హైదరాబాద్కి కావాల్సిన వాటర్ సప్లై కోసం చెప్పని కట్టిన గండిపేట, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ అవి అవసరం లేదు, కాళేశ్వరం సరిపోతుందని చెప్పని వీటిలన్నింటినీ నిర్వీర్యం చేసి ఎత్తేస్తామని చెప్పి వాటర్ లేకపోతే సిటీ మొత్తం ఏమవుతుంది? ఎంత పెద్ద సిటీ, ఎంటైర్ స్టేట్ డిపెండ్ అవ్వాల్సిన సిటీకి వాటర్ సప్లై లేకపోతే ఈ రోజున పరిస్థితి ఏంటి? కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం మునిగా, కొంగిపోయా. సరే, యాక్చువల్లీ ఇప్పుడు మరి కవిత అరెస్టుతో ఎవరికి ప్లస్ అయితే ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఈసారి మాత్రం బీజేపీకి బాగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆమెను అరెస్ట్ చేస్తుంటే బీజేపీ ప్లస్ అవుతుందని అన్నా కూడా వాళ్ళు కౌంటర్ చేయడానికి బీఆర్ఎస్ దగ్గర స్టేట్ మెషినరీ అంతా ఉండింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టేట్ మెషినరీ లేదు. సో అది డిఫరెన్స్. లాస్ట్ టైంకి ఇప్పటికి ఏంటంటే డిఫరెన్స్, వాళ్ళు ఏం కౌంటర్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు 2 రోజుల ముందు కవితను అరెస్ట్ చేసే 2 రోజుల ముందు చంద్రబాబు వెళ్ళి సీక్రెట్గా ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పని రిపోర్ట్ వచ్చింది. అంటే ఆ రిపోర్టు ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ తోటి కలిసి ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్కి పడేస్తారు అని చెప్పని ఒక అపోహ బయటకు వచ్చింది.
అయితే ఇప్పుడు దాని తర్వాత ఈ ఈవెంట్ జరిగింది కాబట్టి మేబీ స్టేట్ మెషినరీ అరెస్ట్కి అనుకూలంగా పనిచేసేటట్టుగా ఏమన్నా మెసేజ్ పంపించుండొచ్చు. సార్ అయితే ఇప్పుడు మనం చూసాం సార్, కవిత తప్పించుకోవడానికి అనే దానికన్నా కూడా కవిత ఇప్పుడు స్పెషల్ డిక్లరేషన్ మహిళా డిస్క్రిమినేషన్ అని చెప్పి కదా ఢిల్లీలో కూడా ధర్నా చేసింది. కేవలం కూడా అది కూడా ఆ రోజు కూడా ఆరోపణలు వచ్చినాయి సార్. అంటే బీజేపీ దగ్గర నుండి కానీ కాంగ్రెస్ దగ్గర నుండి కూడా వాళ్ళే మాట్లాడారు కవిత లిక్కర్ కేసుని తప్పించుకోవడం కోసం దీన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఆబ్వియస్ గా అంతకుముందు ఎప్పుడు చేయలేని పెద్దానికి ఇప్పుడు స్పెషల్గా ఆమె కేసు వచ్చినప్పుడే వెళ్ళి ధర్నా చేస్తుందంటే ఆమె ఏదో పెద్ద లీడర్ అని చూపించుకోవాలని, అంటే కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా అడ్డమైన పనులు చేసి మళ్ళీ పోయి ఇప్పుడు చూడండి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇట్లా చెయ్యి ఇట్లా 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 ఎత్తి చూపిస్తా ఉంది. అంటే వీళ్ళకి అన్నీ వదిలేసుకున్నారు బేసికల్గా. ఇంకా వాళ్ళకి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మోడీ గారి దగ్గర స్టైల్ ఎట్లా ఉంటుందంటే తప్పు ఒప్పుకొని ఇంకొకసారి చేయను అంటే దానికి కావాల్సిన పరిహారం కట్టించి ఇప్పటి నుంచి చేయకుండా ఇంకోసారి చెయ్యను, ఇప్పటి నుంచి దేశం కోసం పనిచేస్తాను అని కనుక వాళ్ళు ఇంటర్నల్గా ఏదన్నా అనిపిస్తే అట్లా వదిలిపెట్టిన ఉదంతాలు నేను చాలా చూసాను. ఇప్పుడు దేశానికి ఇబ్బంది లేకపోతే దేశానికి అంటే కానీ పరిహారం కట్టి, ఇప్పుడు పరిహారం కట్టాలి, పరిహారం కట్టి అది ఏ విధంగా వసూలు చేస్తాడనేది ఇంకా ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. పరిహారం కట్టి ఇంకోసారి చేయను, తప్పైపోయింది, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా అరెస్ట్ నిర్ణయం బీజేపీ తీసుకుని కరెక్ట్ అంటారా? ఆబ్వియస్ గా చెయ్యాలి కదా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా అక్కడ మనిషి 15 మంది అరెస్ట్ అయ్యారు. ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇప్పటికి 15 పీపుల్ అరెస్ట్ అయ్యారు. ఈమె డైరెక్ట్గా ఎవరితో ఏది ఇంటరాక్షన్ చేస్తుందో ఆ సుకేష్ అని ఎవరో ఉన్నాడు కదా, అతను వాట్సాప్ మెసేజ్లన్నీ ఇచ్చేసాడు. ఈమె ఫోన్ ఇరగొట్టేసింది. అంటే ఈమె సైడ్ వాట్సాప్ చూడాలని అంటే మెసేజ్ ఈమె ఫోన్ లేదు, ఫోన్ ఎరగొట్టేసింది. కానీ అవతల పక్కోడి దగ్గర వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయిగా, ఇద్దరి మధ్యలో ఇంటరాక్షను అవి ఇచ్చాడు. ఇచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పేది అప్రూవర్గా అయిపోయాడు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఎట్లా కుదురుతుంది? అందుట్లో ఇంత హై ప్రొఫైల్ అయినప్పుడు డెఫినెట్గా యాక్చువల్గా జనాలకు అర్థం కావట్లేదు. మనీ లాండరింగ్ కేసులో బీజేపీ పవర్లోకి వచ్చిన 2014లో ఫస్ట్ చేసింది అంటే మనీ లాండరింగ్ని క్రిమినల్ కేసు చేశారు. అంతకుముందు సివిల్ కేసులో ఉండేది. మనీ లాండరింగ్ చేస్తే అది క్రిమినల్ కేసులో పెట్టి మ్యాండేటరీ జైల్ టర్మ్ డిక్లేర్ చేశారు సార్. రెగ్యులేషన్ మన సెక్యూరిటీ యాక్ట్లో మార్చారు. సో మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు ఇక తప్పించుకోవడానికి లేదు, కంపల్సరీ జైల్ టర్మ్ ఉంటుంది. కంపల్సరీ పడుతుంది, ప్రూవ్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు అందుట్లో కేజ్రీవాల్ కంటే కూడా మెయిన్ ఈమె అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి లిక్కర్ పాలసీ, ఈ పాలసీ పెట్టుకో, నాకు ఇవ్వు, నేను 100 కోట్లు ఇస్తా, నాకు లైసెన్స్లు ఇవ్వు అని చెప్పని డబ్బులు వెళ్ళి మరీ అన్ని పాలసీ తోటగా సహా ఇచ్చి చేశారంటే, లాబీ చేశారని చెప్పారంటే ఇప్పుడు మెయిన్ కింగ్ పిన్ ఈమె అవుతుంది. అక్కడ 15 మంది. ఇప్పుడు మీరు చూడండి, 2-3 మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, 2 మినిస్టర్లు ఆప్ గవర్నమెంట్లో, ఇంకో 10 మంది కింద వేరే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం. ఇప్పుడు మాగంటి ఫ్యామిలీ, మన ఒంగోలు మాగంటి, అతని పేరు ఏందో గుర్తురావట్లేదు, మాగంటి, ఆయన కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చారా? బట్ వీళ్ళందరూ ఇప్పుడు దొరికారు కదా, వీళ్ళందరూ వాగ్మూలాలు ఇచ్చుంటారు. వాళ్ళు ఇచ్చిన వాగ్మూలాలకి దీనికి ఈమె వాగ్మూలం ఏంటనేది తీసుకోవాలి. వీళ్ళు కోఆపరేషన్ చేయకపోతే మాత్రం జైలు టర్మ్ అంటే వదిలిపెట్టకుండా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఇక తప్పదు ఇక.